హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 2018 నుంచి నేటి వరకు రిటైర్ అవుతున్న ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ముఖ్య గమనిక. అదేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే, పదుల సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం గడపాలనుకున్న వేలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కన్నీటి కష్టాలు తప్పటం లేదు. తమకు హక్కుగా రావాల్సిన పెన్షన్ మరియు ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్, ఏజీ కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిరగాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్యలకు ఏజీ కార్యాలయాన్ని తప్పుబట్టడం సరికాదు. అసలు సమస్య వారి సర్వీసు పుస్తకాల నిర్వహణలో, ఆ బాధ్యతలు చూసే అధికారుల నిర్లక్ష్యంలోనే దాగి ఉంది అని తెలుస్తోంది. పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఇబ్బందులు ఇవే. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ ప్రతిపాదనలు ఏజీ కార్యాలయానికి చేరిన తర్వాత అసలు పరీక్ష మొదలవుతుంది. ఇంక్రిమెంట్లలో కోత. వివిధ కారణాలు చూపుతూ ఏజీ అధికారులు 1 లేదా 2 ఇంక్రిమెంట్లలో కోత విధించి పెన్షన్ మంజూరు చేస్తూ ఉన్నారు. కొందరికి కేవలం పెన్షన్ వెరిఫికేషన్ రిపోర్ట్ మాత్రమే పంపిస్తూ గ్రాట్యుయేషన్, కమ్యూటేషన్ వంటి కీలకమైన ఆర్థిక ప్రయోజనాలను నిలిపివేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జూలై 2018 నుంచి ఫిబ్రవరి 2021 మధ్య కాలంలో రిటైర్ అయిన వేలాది మంది ఉద్యోగులు తమ తాజా పీఆర్సీ ప్రకారంగా రివైజ్డ్ పెన్షన్ కోసం ప్రతిపాదనలు పంపగా అవి తిరస్కరణకు గురవుతున్నట్టు తెలుస్తోంది. ఒకసారి ఏజీ కార్యాలయానికి వెళ్ళిన దస్త్రం వెరిఫికేషన్ పూర్తి చేసుకుని ఆథరైజేషన్ లెటర్‌తో తిరిగి రావడానికి కనీసం 5-6 నెలలు పడుతోంది. అందులో తప్పులుంటే వాటిని సరిచేసి మళ్ళీ పంపితే ప్రయోజనాలు చేతికి అందేదెప్పుడో తెలియని అనిశ్చితి నెలకొంది. అసలు సమస్య ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యమే కారణమా అంటే, పదవీ విరమణ రోజే పెన్షనర్ చేతికి పెన్షన్ పత్రాలివ్వాలి అన్న ప్రభుత్వ ఉద్యోగులకు అధికారులే గండి కొడుతున్నారు. ఏజీ కార్యాలయం నిబంధనల ప్రకారంగా వ్యవహరిస్తోంది. సర్వీసు పుస్తకంలో ఉన్న వివరాలు సరిగ్గా స్పష్టంగా లేనప్పుడు వాటిని ఆమోదించలేరు. సమస్యకు గల ప్రధాన కారణాలు గనక చూసుకున్నట్లయితే, మొదటిది అవగాహన రాహిత్యం మరియు నిర్లక్ష్యం. సర్వీసు పుస్తకాల నిర్వహణపై చాలామంది అధికారులకు సరైన అవగాహన లేదు. ఎంట్రీలను అసంపూర్ణంగా, తప్పుల తడాకగా నమోదు చేస్తూ ఉన్నారు. రెండోది బాధ్యత రాహిత్యం. తమ కింది స్థాయి సిబ్బందికి నమోదు చేసిన వివరాలను సరిచూడకుండా ఉన్నతాధికారులు గుడ్డిగా సంతకాలు పెడుతూ ఉన్నారు. మూడోది క్రమశిక్షణ చర్యల కొరత. ఇలాంటి నిర్లక్ష్య అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారి పనితీరులో మార్పు రావటం లేదు. సర్వీస్ పుస్తకాలలో దొర్లుతున్న ప్రధాన తప్పులు. పీఆర్సీ ఫిక్సేషన్. ప్రతి 5 ఏళ్లకోసారి వచ్చే పీఆర్సీ ఫిక్సేషన్ వివరాలు, కంపారిజన్ స్టేట్మెంట్లు అసమగ్రంగా నమోదు చేయడము. ఇంక్రిమెంట్ల నమోదు. వార్షిక ఇంక్రిమెంట్లు, ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఇంక్రిమెంట్లు, ప్రమోషన్ స్కేల్ ఇంక్రిమెంట్లు మంజూరులో స్పష్టత లేకపోవడం. ఒకే ఏడాదిలో 1 కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు వచ్చినప్పుడు దానికి గల కారణాన్ని రిమార్క్స్ కాలంలో స్పష్టంగా రాయకపోవడం. అలాగే వైద్య కారణాలపై తీసుకున్న జీతనష్టపు సెలవు పెన్షన్ అర్హత గల సర్వీసుగా పరిగణించబడుతుంది. అయితే మెడికల్ సర్టిఫికేట్ వివరాలను స్పష్టంగా నమోదు చేయకపోవడంతో ఏజీ కార్యాలయం ఆ కాలాన్ని సర్వీసుగా గుర్తించటం లేదు. ఉద్యోగంలో చేరిన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు సర్వీస్‌లో ఒక్క రోజు కూడా గ్యాప్ లేకుండా వార్షిక ధృవీకరణ చేయాలి. మధ్యలో ఖాళీలు ఉంటే పెన్షన్‌లో కోత పడుతుంది. ఇక భార్యాభర్తల పేర్లలో తేడాలు. అంటే సర్వీసు పుస్తకంలో ఉన్న జీవిత భాగస్వామి పేరు, పెన్షన్ పత్రాల్లో ఉన్న పేరుకు మధ్య తేడాలుండటం వల్ల ఏజీ ఆఫీస్ వారు ఈ విధంగా కోతలైతే విధిస్తూ ఉన్నారనమాట పెన్షన్‌కి. ఉద్యోగుల హక్కులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఉద్యోగులు కూడా అప్రమత్తంగా ఉండాలి. మొదటగా సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు మీకుంటుంది. అదెలా అంటే జీవో నంబర్ 152 ప్రకారంగా ప్రతి ఉద్యోగి తమ సర్వీస్ పుస్తకాన్ని పరిశీలించుకునే హక్కు. సర్వీస్ బుక్ నిర్వహణ అధికారులు ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ప్ర ఈ ఉద్యోగులకు సర్వీస్ బుక్ చూపించి వారి చేత సంతకం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు దాన్ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి. సంతకం చేసే ముందు సరిచూడండి. ప్రభుత్వం కల్పించిన ఈ హక్కును వినియోగించుకొని సంతకం చేసే ముందు ఉద్యోగులు తమ సర్వీస్ పుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. వెంటనే ఫిర్యాదు చేయండి. ఒకవేళ వివరాలలో తప్పులున్నా అధికారులు సర్వీస్ బుక్ చూపించడానికి నిరాకరించినా వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
ఇక నాలుగోది నిపుణుల సలహా. ముఖ్యంగా 20-25 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారు తమ పెన్షన్ పత్రాలను ఏజీకి పంపే ముందు సర్వీసు విషయాలపై అవగాహన ఉన్న నిపుణులతో ఒకసారి సరిచూసుకోవడం ఉత్తమం. ప్రభుత్వం నిర్లక్ష్య అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ఉద్యోగులు కూడా తమ హక్కుల పట్ల చైతన్యవంతులైతేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సర్వీస్‌లో ఉన్నప్పుడు చూపించే కొద్దిపాటి శ్రద్ధ పదవీ విరమణ తర్వాత ఎన్నో ఇబ్బందుల నుంచి అయితే గట్టెక్కిస్తుందని మనందరికీ తెలిసిందే. సో, సర్వీసు పుస్తకాల నిర్వహణలో ఈ విధంగా నిర్లక్ష్యం లేకుండా అయితే అధికారులు ఉండాలి. అలాగే ఈ యొక్క సర్వీస్ పుస్తకం నిర్వహణ అధికారులైతే ఈ విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులకు ఇబ్బందులైతే ఉండకుండా చూసుకోవాలి ముందే. సో, పదవీ విరమణ తర్వాత ఏజీ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యుటేషన్ మంజూరులో తీవ్ర జాప్యం, ఇంక్రిమెంట్లలో కోతలు సమస్యలకు మూల కారణం ఏజీ కార్యాలయం కాదు, ఉద్యోగి పనిచేసిన శాఖలో అధికారుల నిర్లక్ష్యమే. సర్వీసు పుస్తకాలలో తప్పులు, అసంపూర్ణ నమోదులే శాపంగా మారుతున్నాయి. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం, తమ హక్కులను వినియోగించుకోవడం ద్వారానే పరిష్కారం సాధ్యమైతే అవుతుంది అని తెలుస్తోంది.